హే గైస్, హవ్ యూ ఆల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసి నా ఈవినింగ్ డిన్నర్ మినీ వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు డిన్నర్కి నేను మా ఇంట్లో చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్న బ్యాటర్ అంతా కూడా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ ఇంకా వడ. అండ్ ఇక్కడ విన్సీ వచ్చేసి స్కేటింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. మీన్స్ తన ప్లేయింగ్ టైం అంతా అయిపోయింది. ఇప్పుడు తన ఇంట్లోనే స్కేటింగ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను నా కిచెన్లో నా డిన్నర్ ప్రిపరేషన్కి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను అనమాట. 2 days బిఫోర్ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. సో దట్ 2 days నుంచి నేను ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తున్నాను. స్టవ్ చూసి ప్లీజ్ ఏమనుకోవద్దు. ఎందుకు అంటే 2 kids తోటి హౌస్ కీపింగ్ అండ్ కుకింగ్, పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడంలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ క్లీన్ చేసుకునే అంత టైం నిజంగా ఓపిక నాకు లేదనమాట. అండ్ చాలామంది చపాతీలు డ్రైగా, కొంతమంది ఆయిల్గా, కొంతమంది తినడానికి ఇష్టపడతారు కదా. సో నేనైతే చపాతీలు ఆయిల్గా తినడానికి ఇష్టపడతాను. నాకు పూరి ఫీల్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న హ్యాండ్ మా హస్బెండ్ది. ఇంతకుముందు నేను బ్రేక్ఫాస్ట్ మినీ వ్లాగ్ ఒకటి షేర్ చేశాను. అందులో కూడా మా హస్బెండ్ నాకు దోశలు ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. నేను అప్పుడు కూడా చెప్పాను నాకు కుకింగ్లో మా హస్బెండ్ హెల్ప్ చేస్తారని. ఇక్కడ కూడా తను చపాతీలు ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. విన్సీ వచ్చేసి తన స్కేటింగ్ తోటి కష్టాలు పడుతుంది. స్కేటింగ్ చాలా అంటే చాలా ఫాస్ట్ అయిపోయింది అనమాట. చాలా బాగా నేర్చేసుకుంది. ఇంకేంటి గైస్, ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఏం చేశారని నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు ఈవినింగ్ కర్రీకి నేను చికెన్ ప్రిపేర్ చేయబోతున్నాను. సో స్కేటింగ్ అయిపోయింది మేడం గారిది. ఇక్కడ నాకు అల్లం వెల్లిపాయల పేస్ట్ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి నా చికెన్ కర్రీ ప్రిపరేషన్. నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ నేను ఇంకొక వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇవాళకి ఇంతే. మినీ వ్లాగ్ ఎలా అనిపించింది చెప్పండి. ఇంకొక వ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.